రాచకొండ కమిషనరేట్ కార్యాలయం దేశభక్తి వాతావరణంతో మారుమోగింది. వందే మాతర గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సిపి సుధీర్ బాబు ఐపీఎస్ తో పాటు కమిషనరేట్ సిబ్బంది సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వందే మాతర గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజల్లో దేశభక్తి ఉత్సాహాన్ని రగిలించింది, దేశాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించింది అని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, దేశ గర్వాన్ని ప్రతిబింబించేలా ఈ గీతం ప్రతి భారతీయుడి హృదయంలో నిత్యం మారుమోగాలని సిపి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా వందే మాతర గీతం 150 ఏళ్ల వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో రాచకొండ కమిషనరేట్ ఆవరణం దేశ గీతమయమైంది. ఫుల్ ఉంది కదా వస్తా తప్పకుండా. వందే సుహాసిని సుమధుర భాషిణి వందే మాతరం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సాంగ్ వందే మాత్రం. ఇది 150 years అయింది. దీని సందర్భంగా ఒక కమమరేట్ చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ పే చేస్తూ మన నేషనలిజం పెంచింది. మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ప్రతి ఒక్కరి నోట ఈ పదము, ఈ పాట వచ్చింది. దాన్ని గుర్తుంచుకునే విధంగా 2 స్టాంజాస్ ఈరోజు మన అందరు అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆఫీస్ అందరితో కలిసి ఈ సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. 2 స్టాంజాస్ అఫీషియల్గా మనకు కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో, మా అందరితో మేము మా జాతీయ భావాన్ని, మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం స్టాఫ్ అంతా కలిసి ఈ వందే మాతరం సాంగ్, నేషనల్ సాంగ్ పాడడం జరిగింది. గివెన్ స్పెసిఫైడ్ ఎన్విసాజ్ 2 స్టాంజాస్ ప్రకారం. సో దీనివల్ల మళ్ళీ రీడెడికేట్ అయ్యి మోర్ ఎంతూజియాస్టిక్గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. దాని తర్వాత యూనిటీ అండ్ ఇంటెగ్రిటీతో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపోనెంట్స్ అందరికీ ఈక్వాలిటీ ఉండేటువంటి దేశంగా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మనం అందరం ఉండాలి. కాబట్టి ఈ వందే మాత్రం మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. మా అధికారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు, మీరు కూడా చూశారు. సో వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేపట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావడం ఇది మా అందరికీ సంతోషకరం.